ఉన్న స్టాఫ్కి, ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ వర్క్స్ కావచ్చు, పీటీ మాస్టర్స్ కావచ్చు, అతనే పోలీస్ వారికి, ప్రెస్ వారికి, ముఖ్యంగా మా పిల్లలకి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ మా. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీట్ అనేది ఇంతకుముందు లేకుండే, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ అన్న ఆధ్వర్యంలో ఒక మంచి మార్పు తేవాలా, ఒక కోఆర్డినేషన్ బిట్వీన్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఆల్సో ద స్టాఫ్ ఆర్ వర్కింగ్ విత్ ద స్కూల్, వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలా, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఏది వాళ్ళు రిపోర్ట్స్ కార్డ్స్ కావచ్చు, మంచి చెడ్లు కావచ్చు తెలుసుకోవడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టడం జరిగిందమ్మా. దీంట్లో భాగంగా మీరందరూ పేరెంట్స్ కూడా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను కూడా అప్పుడు చిన్నప్పుడు హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకుంటాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు మాకు కూడా భయం ఉండేది. ఈ టీచర్ ఏం చెప్తారా, మమ్మల్ని తిడతాడా, పొగుడతాడా, ఏంటి, మంచి మార్క్స్ ఇస్తాడా ఈడ అనే దాని మీద పేరెంట్స్తో ఉన్నప్పుడు అదొక మంచి అనుభూతమ్మా. దాని తర్వాత పేరెంట్స్కి, చిల్డ్రన్కి ముఖ్యంగా నేను 2 మాటలు చెప్పవచ్చు. ఏంటంటే అఫ్కోర్స్ యు ఆర్ ద బెస్ట్ లెక్చరర్స్ ఫర్ యర్ కిడ్స్. మీకన్నా మంచిగా చెప్పేటోళ్ళు పిల్లలకి ఎవరు ఉండరు. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా, నాకు ఒక తల్లికి కొడుకుగా మీకు కూడా 2 విషయాలు చెప్పాలమ్మా. ముఖ్యంగా పిల్లలకి పేరెంట్స్కి ఉన్న దగ్గర ఈ రోజు ఉన్న కాలంలో పేరెంట్స్కి ఎన్నో కష్టాలు, వాళ్ళ జాబ్స్ ప్రెజర్స్, అట్లానే వాళ్ళ భర్తలు ఉండే ఫైనాన్షియల్ ప్రెజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల ముందర మాట్లాడద్దండి. పిల్లల దగ్గర మీకున్న ఫ్రస్ట్రేషన్స్ కావచ్చు, పేరెంటల్ ఇది కావచ్చు, ఎప్పుడు కూడా పిల్లల ముందర డిస్కస్ చేయద్దండి. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడు కూడా మా ఫాదర్ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మేము కూడా వాళ్ళని చాలా మిస్ చేసేటవాడు. ఎప్పుడు కూడా మా గుర్తుండి మా నాయన ఎప్పుడు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ రాలా మా స్కూల్కి. ఎప్పుడు మా మదర్ వచ్చేటోళ్ళు, లేకుంటే మా అక్కనో లేకుంటే మా బంధువులను కూడా పంపించేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజకీయం అని చెప్పి ఎప్పుడు మా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎక్కువ ప్రజల మీద డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు. ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు నా ఒక్కడి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా 2,50,000 మంది మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు రిజల్ట్ కనిపిస్తాం. ఆయన మీరు ఈరోజు మన మధ్య మా నాన్నగారు లేకపోయినా గుండెల్లో పెట్టుకుని చూసిన పరిస్థితి. అదే రకంగా మీరు స్కూల్ అయిపోయిన తర్వాత మీ పిల్లలతో నేను నా పిల్లలతో, నాకు 2 కూతుర్లమ్మ, అనిక సమిక చెన్నైలో చదువుతున్నారు. నేను ఎప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత నేను కావచ్చు, మా భార్య రిష్తా కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు లేకుంటే వచ్చిన వెంటనే ఐప్యాడ్, సెల్ ఫోన్ ఇచ్చేసి చేయకుండా, ఎందుకంటే ఈ కాలంలో ఐప్యాడ్ లేకుండా తినడం లేదు, సెల్ ఫోన్ లేకపోతే వస్తారు. మనం ఏమనుకుంటాం, ఈ 2 ఇచ్చేస్తే మన తలగా అనుకుంటారు కదా అనుకుంటాం. కానీ అది చాలా తప్పమ్మా. ఒక ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పిల్లలతో మాట్లాడాలి. ఈరోజు ఏం జరిగింది, క్లాస్ రూమ్లో ఎవరైనా అన్నారా, టీచర్స్ బాగా మాట్లాడారా, బాగా చెప్పారా, మీ ఫ్రెండ్స్తో ఏం చేసావు, తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్తో ఏమేమి మాట్లాడతారు, సరదాగా మాట్లాడండి.